తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు బిగ్ రిలీఫ్ లభించింది. చంద్రబాబు నాయుడుకు స్కిల్ కేసులో రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. చంద్రబాబు నాయుడు ఈ నెల 28 వరకు ఆరోగ్య కారణాల రీత్యా మధ్యంతర బెయిల్ పైన ప్రస్తుతం ఆయన వైద్య సేవలు పొందుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ఏదైతే స్కిల్ కేసులో చంద్రబాబు నాయుడుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని చెప్పి చంద్రబాబు తరపున న్యాయవాదులు సిద్ధార్థ రోత్రా, దమ్మాలపాటి శ్రీనివాస్ తమ యొక్క వాదనలు కూడా వినిపించారు. ఈ కేసులో ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడును వేధించేందుకు ఈ కేసుకు సంబంధించి గతంలో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారిని అరెస్ట్ చేయడం కావచ్చు, వారందరూ కూడా బెయిల్ మీద రావడం, ఇవన్నీ జరిగి ఉన్న నేపథ్యంలో మళ్ళీ కొత్తగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టి దీంట్లో వచ్చేది ఏమీ లేదు అనేటువంటి తమ వాదనలు కూడా చాలా స్పష్టంగా వినిపించారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చంద్రబాబు నాయుడుకు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ఆయనకు బెయిల్ మంజూరు చేసినటువంటి పరిస్థితి. సో ఈ కేసు సంబంధించిన విషయంలో 2021 డిసెంబర్ 9న స్కిల్ కేసు సంబంధించి కూడా సిఐడి ఆయన్ను అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన ఏదైతే జ్యుడిషియల్ రిమాండ్లో ఉంటూ వచ్చినటువంటి పరిస్థితి. ఆయన్ను విచారించారు కూడా 2 రోజుల పాటు. తర్వాత బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయనకు ప్రస్తుతం మధ్యంతర బెయిల్ పైన ఉన్నారు. ఇక రెగ్యులర్ బెయిల్ కూడా లభించింది. చంద్రబాబు నాయుడుకు బిగ్ రిలీఫ్ లభించింది. దీనికి సంబంధించి కూడా జడ్జిమెంట్కి సంబంధించి కూడా ఏ అంశాలు ప్రస్తావించారనేది కూడా మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రామారావు, చెప్పండి, చంద్రబాబు నాయుడుకు బిగ్ రిలీఫ్ లభించింది కదా, దీనికి సంబంధించి జడ్జిమెంట్ లో ఏ అంశాలను ప్రస్తావించారు, దీనికి సంబంధించి కూడా ఏంటి అప్డేట్? శ్రీహరి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికి స్కిల్ డెవలప్మెంట్ కేసులో బిగ్ రిలీఫ్ లభించింది. దాదాపుగా మొత్తం కేసుల్లో కూడా చంద్రబాబు నాయుడికి ఇది అత్యంత కీలకమైన కేసు. దాదాపుగా 53 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న చంద్రబాబు నాయుడికి గతంలో హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వగా అనారోగ్య కారణాల రీత్యా ఈసారి మాత్రం రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది. ఈ రోజు కొద్దిసేపటి క్రితం జస్టిస్ టి మల్లికార్జునరావు కేసులో మెరిట్స్ ఆధారంగా చంద్రబాబు నాయుడికి బెయిల్ ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. అంతకుముందు మధ్యంతర బెయిల్కు సంబంధించి ఈ నెల 28వ తేదీ సాయంత్రం 5 గంటలకల్లా ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి లొంగిపోవాలి అని చెప్పి ఆదేశించారు. ఇప్పుడు ఆ ఆదేశాలను కూడా రద్దు చేశారు. చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వటం వలన గతంలో ఏవైతే కండిషన్స్ ఉన్నాయో ఆ కండిషన్స్ ని ఇంపోజ్ చేస్తున్నాము అని కూడా చెప్పారు. చంద్రబాబుకి ఈ కేసుకు సంబంధించి ఈ నెల 28వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ ఉండగా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసుకు సంబంధించి కూడా ఆయనకు ప్రొటెక్షన్ ఉంది. ఈ నెల 28వ తేదీ వరకు కూడా చంద్రబాబును తాము అరెస్ట్ చేయబోము అని చెప్పి సిఐడి తరపు న్యాయవాదులు హైకోర్టులో చెప్పారు. అదేవిధంగా చంద్రబాబుపై నమోదైన ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో కూడా ముందస్తు బెయిల్కి సంబంధించి సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. ఈ నెల 30వ తేదీన వరకు కూడా చంద్రబాబుకి అరెస్ట్ చేయవద్దని, ఆయన మీద పీటీ వారెంట్ను కూడా ఇంప్లిమెంట్ చేయవద్దని విజయవాడ ఏసీబీ కోర్టుని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. ఇక ఇసుక మద్యం కేసులకు సంబంధించి కూడా ఇసుక కేసులో కూడా చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పి ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై కూడా విచారణ ఈ నెల 22వ తేదీన ఉంది. అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసుకు సంబంధించి కూడా ఈ నెల 22వ తేదీ నుంచి ఆయన ముందస్తు బెయిల్కు సంబంధించి కూడా విచారణ ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలోనే స్కిల్ డెవలప్మెంట్ కేసులో 2021 డిసెంబర్ 9వ తేదీన చంద్రబాబు ఈ కేసు స్కిల్ డెవలప్మెంట్ కేసు నమోదైంది. 2023 సెప్టెంబర్ 9వ తేదీన కర్నూలు జిల్లా నంద్యాలలో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో 37వ నిందితుడిగా చంద్రబాబును చూపించారు. ఈ కేసులో 36 మందికి రెగ్యులర్ బెయిల్, 6 యాంటిసిపేటరీ బెయిల్ కూడా ఉంది. అయితే చంద్రబాబు నాయుడికి సంబంధించి ఈ కేసులో బెయిల్ ఇవ్వాలి అని చెప్పి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించగా సిఐడి తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. అయితే ఈ రోజు వరకు కూడా సిఐడి చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా మనీ ట్రయల్ అంటే ఐపీసీలోని 409 కింద ఆయన మీద మనీ ట్రయల్ జరిగినట్టు కూడా ఎక్కడా ఒక్క ఆధారం కూడా నిరూపించలేకపోయింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడికి సంబంధించి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో ఏదైతే 13B, 13C, 13D ఏదైతే ఉందో ఆ సెక్షన్లకు సంబంధించి కూడా కేసు నమోదు చేశారు. బట్ ఇందుట్లో 17A అమెండ్మెంట్ ఉంది కాబట్టి 2018లో తీసుకొచ్చారు కాబట్టి దానికి సంబంధించి అపాయింటింగ్ అథారిటీ హానరబుల్ గవర్నర్ దగ్గర తీసుకోవాలి కాబట్టి అపాయింటింగ్ అథారిటీ పర్మిషన్ తీసుకోవాలి కాబట్టి అలా తీసుకోకుండా ఈ కేసు నమోదు చేశారు కాబట్టి దీన్ని కొట్టివేయాలి అని చెప్పి స్కిల్ కేసులో చంద్రబాబు నాయుడు వేసిన క్వాష్ పిటిషన్ సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు వాదనలు పూర్తయ్యాయి. చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే, సిఐడి తరపున మరో సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్కి వాదనలు వినిపించారు.
ఈ సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ దీపావళి సెలవుల అనంతరం ఈ కేసుకు సంబంధించి తీర్పును వెలువరిస్తామని ప్రకటించింది. అయితే కొద్దిసేపటి క్రితమే ఏపీ హైకోర్టు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడుకు బెయిల్ ఇవ్వడంతో ఈ బెయిల్కు సంబంధించిన ఆర్గ్యుమెంట్స్, అదేవిధంగా ఈ బెయిల్లో ఇప్పుడు న్యాయమూర్తి ఏం చెప్పారో కూడా మనతో మాట్లాడేందుకు ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ సభ్యులు, అదేవిధంగా సీనియర్ న్యాయవాది శుంకర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. ఎస్ఆర్పి గారితో మాట్లాడదాం. సార్, ఏం చెప్పారు న్యాయమూర్తి బెయిల్ ఇచ్చిన సందర్భంగా? ఈ రోజున ఉదయమే 2:15 ఈ కేసులో మేము తీర్పు వెలువడిస్తామని నోటీస్ బోర్డులో పెట్టడం జరిగింది. ఆ విధంగానే న్యాయమూర్తి గారు ఈ తీర్పు వెలువడించడం జరిగింది. గతంలో తాత్కాలికంగా ఇచ్చినటువంటి బెయిల్ ఆర్డర్ని మేము కన్ఫర్మ్ చేస్తా ఉన్నాము అనేటువంటిది ఆయన స్పష్టం చేయడం జరిగింది. అంటే ఈ బెయిల్ గ్రాంట్ చేసినట్టుగానే ఆర్డర్ అన్నమాట. అదేవిధంగా 28వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపల రాజమహేంద్రవరంలో జైలు అధికారుల ముందు ఆయన లొంగిపోవాలని, అదేవిధంగా ఆయనకు ఉన్నటువంటి మెడికల్ దీనికి సంబంధించినటువంటి రికార్డును కూడా వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటిది కూడా గతంలో బెయిల్ ఇచ్చినప్పుడు కండిషన్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈయన 28వ తారీఖున రాజమహేంద్రవరం జైలు అధికారుల దగ్గరికి వెళ్ళవలసినటువంటి అవసరం లేకుండానే దాన్ని న్యాయస్థానం ముందు ఆ రికార్డు అంతా సబ్మిట్ చేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా బెయిల్ ఆర్డర్లో రాసినటువంటి విషయాలు ఏంటంటే ఇన్వెస్టిగేషన్ మీద కానీ తర్వాత విచారణలో కానీ ఎటువంటి ప్రభావితం చూపించకూడదు, ఇది బెయిల్కి సంబంధించినటువంటి మాత్రమే కూడా స్పష్టంగా చేయడం జరిగింది. ఇవన్నీ కూడా సర్వసాధారణంగా బెయిల్ ఇచ్చేటప్పుడు ఉండేటువంటి కండిషన్ షరతులు తప్పితే మరి ప్రత్యేకమైనటువంటి షరతులుగా ఏమి మనం భావించాల్సినటువంటి అవసరం లేదు. అందుకని చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే గొప్ప రిలీఫ్ వచ్చినట్లు ఇప్పుడు. కానీ ఒకటి మనం ఆలోచించినప్పుడు ఏంటన్నట్లయితే ఈ కేసులో అందరికంటే ఎక్కువ రోజులు జైల్లో ఉన్నది చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది ఒకటి వాదనల సందర్భంలో కూడా ఏంటంటే దీంట్లో కేసులో ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ కంటే కూడా ఒక రాజకీయ కక్షపూరితంగా నేను ఎక్కువ కాలం జైల్లో పెట్టాలి అనేటువంటి వాదనలు కూడా ప్రభుత్వం తరఫు నుంచి, సిఐడి తరఫు నుంచి వినిపించినటువంటి ఘటనలను కూడా మనం అనేక సందర్భాల్లో చూసాం. సర్వసాధారణంగా ఈయనే అంతా ఈ కేసుకు బాధ్యుడు అనేటువంటిది ఒకటి డిపిక్ట్ చేయడానికి ప్రయత్నం చేసినటువంటి ఘటనలు కూడా మనం చూసాం. నిజంగా అదే అయితే 2 సంవత్సరాలు వీళ్ళు నిద్రపోతా ఉన్నారా? 2 సంవత్సరాల తర్వాత ఈయన కేసులో 37వ ముద్దాయిగా చెప్పి ఈ రోజున వాదనలకు వచ్చేసరికి అంతా ఈయనే చేశారు అన్నప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి ఆ విషయాల్ని నిజంగా ఈయనే చేసినట్టు ఎందుకు గమనించలేకపోయారు? అంటే అది గమనించలేక కాదు, ఇప్పుడు ఏంటంటే అంత ఎక్కువ కాలం జైల్లో ఉంచాలి అనేటువంటి ఒక రాజకీయ కక్షపూరితంగా ఇది జరిగింది అనేటువంటి కూడా మనం గమనించవచ్చు. ఎట్టకేలకు న్యాయస్థానం ఏంటంటే ఈ రోజున ఉన్నటువంటి బెయిల్ పారామీటర్స్ కానీ పరిగణించి ఈ చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ ఇవ్వటం అనేటువంటిది ఆహ్వానించదగ్గ పరిణామం. అయితే చంద్రబాబుని 2021 డిసెంబర్ 9వ తేదీని స్కిల్ కేసు రిజిస్టర్ చేశారు. చంద్రబాబుని 2023 సెప్టెంబర్ 9వ తేదీని అరెస్ట్ చేశారు. అప్పటి వరకు కూడా చంద్రబాబు పేరు ఎఫ్ఐఆర్లో లేదండి. కానీ దీంట్లో ఐపీసీలో 409 కింద మనీ ట్రయల్ జరిగింది అని చెప్తున్నారు. బట్ ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీకి ఎలక్టరల్ బాండ్స్ రూపేణా తెలుగుదేశం పార్టీ ఖాతాలో పడిన డబ్బుల గురించి చెబుతున్నారు. కానీ ఆయనకి నేరుగా చంద్రబాబుకి ఏదైతే నిధులు వచ్చాయి, కిక్ బ్యాక్స్ వచ్చాయని చెబుతున్నారు. ఈ రోజు వరకు ఒక్క ఆధారం కూడా సిఐడి నిరూపించలేకపోయింది. ఎలక్టరల్ బాండ్స్ అనేది అన్ని పార్టీలకు వచ్చినాయి, ఒక్క తెలుగుదేశం ఎలోనే కాదు, బీజేపీకి వచ్చినాయి, వైసీపీకి వచ్చినాయి, అన్ని పార్టీలకి వచ్చినాయి. వైసీపీకి అయితే దాదాపుగా 400 కోట్ల రూపాయలు వచ్చినాయి. అంటే 27 కోట్ల రూపాయలు కూడా వాళ్ళు చెప్పేది ఏంటి, మేము ఎలక్టరల్ బాండ్స్ రూపేణా వచ్చినాయి, అదేవిధంగా పార్టీకి సంబంధించిన సభ్యత్వ రుసుము వచ్చింది, వీటికి సంబంధించి వస్తే మీరు ఈ విధంగా చేయటం ఏంటి అని అంటున్నారు. అంటే మనీ ట్రయల్ లేదు కాబట్టి సుప్రీంకోర్టు కూడా క్వాష్ చేస్తే మిగతా కేసుల మీద ప్రభావం ఎలా ఉంటుంది? ఇప్పుడు ఈరోజు స్కిల్ కేసులో ఇచ్చిన బెయిల్కి సంబంధించి, రెగ్యులర్ బెయిల్కి సంబంధించిన ప్రభావం మిగతా కేసుల మీద ఎలా ఉంటుంది? డెఫినెట్గా మిగతా కేసులన్నీ చూసినప్పుడు ఏముంటున్నట్లయితే ఇసుకలో ఏదో నేరం జరిగిందనో, లేకపోతే మద్యంలో ఏదో నేరం జరిగిందనో, లేని ఇన్నర్ రింగ్ రోడ్లో ఏదో నేరం జరిగింది అనేటువంటి చెప్తా ఉన్నారు. వాటిలన్నింటిలో కూడా ఇప్పటికే మధ్యంతరంగా కొంత రక్షణ కల్పించినటువంటి ఘటనలు కూడా మనం చూసాం. అదే కొనసాగుతూ వాటిలో తప్పనిసరిగా ఏంటంటే యాంటిసిపేటరీ బెయిల్ వస్తుంది అనేటువంటిది మనం భావించవచ్చు. వాళ్ళు చెప్పినప్పుడు అసలు ఇన్నర్ రింగ్ రోడ్లో కానీ, లేకపోతే మద్యం కేసులో కానీ, లేకపోతే ఇసుక కేసులో కానీ జరిగింది ఏమిటి అనేటువంటి చూసినప్పుడు ఇది కావాలనే కేసు తర్వాత కేసు బనాయిస్తున్నారు. ఒక రాజకీయ కక్షపూరితంగా ఎన్నికల దగ్గరకు వచ్చే సందర్భంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి ఆయన్ని ఒక ఒత్తిడికి గురి చేయాలి అనేటువంటిది, వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు ఉన్నాయి, వాళ్ళు కూడా అవినీతికి పాల్పడ్డారని చెప్పేదానికి ప్రజలను నమ్మించేదానికి చేసేటువంటి ప్రయత్నం తప్పితే మరొకటి కాదని దాంట్లో భాగంగానే ఈ ప్రయత్నాలను చేశారనేది కూడా మనకు అర్థమవుతా ఉన్నది. కాబట్టి ఏంటంటే వాటిలో తప్పకుండా అంటే హైకోర్టు వాళ్ళు రిలీఫ్ ఇస్తారు, యాంటిసిపేటరీ బెయిల్స్ కూడా వస్తాయి, దాని గురించి మనం పెద్దగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉండదు. కాకపోతే సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అనేటువంటిది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి బహుశా దీపావళి సెలవుల అనంతరం ఈ రోజున ఆ ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ ఏర్పాటు కాలేదు. ఆ ఇద్దరు న్యాయమూర్తులు కూడా ఇతర బెంచెస్లో వాళ్ళు సభ్యులుగా ఉండటంతో ఈ బెంచ్ లేకపోవడం జరిగింది. బహుశా రేపు కానీ ఎల్లుండి కానీ ఆ తీర్పు కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నది.
ఆ తీర్పులో కూడా స్పష్టంగా ఏంటంటే 17A సంబంధించి పీసీ యాక్ట్లోకి ఇది అప్లై అవుతుందనేటువంటిది బార్ అనేటువంటి ఉంటుందనేటువంటి సుప్రీంకోర్టు అంగీకరిస్తుందనే దాంట్లో రెండవ ఆలోచన లేదు కానీ ఐపీసీ సెక్షన్స్ సంబంధించి ఏమి చెప్తారు తీర్పు అనేటువంటిది కొంత ఉత్కంఠత దాంట్లో ఉన్నది. ఆ ఉత్కంఠ ఐపీసీ సెక్షన్ దీనికి అప్లై కావు అనేటువంటి ఒక తీర్పు కనుక వచ్చినట్లయితే పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి మీద క్వాష్ అయినప్పుడు మిగతా ఇప్పుడు తర్వాత ఒక అంగళ్ళ కేసు తప్పితే మిగతా ఏ కేసు కూడా నిలబడిన పరిస్థితి వస్తుంది. అన్నీ కూడా 17A కింద ఎఫెక్ట్ అన్నీ పోయేటువంటి పరిస్థితి వస్తుంది. సార్, అసైన్ ల్యాండ్స్ కేసు, ఫైబర్ గ్రిడ్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్, మద్యం కేసు, తర్వాత ఇసుక కేసు, అంగళ్ళ కేసులో ఆల్రెడీ బెయిల్ వచ్చింది. ఈ మిగతా కేసులు ఏవైతే ఉన్నాయో అసైన్ ల్యాండ్స్కి సంబంధించి 2 కేసులు ఉన్నాయి. ఒకటి నారాయణ చంద్రబాబు గారి మీద ఉంది, తర్వాతనే ఇంకో వాళ్ళకి కొంతమంది ఎస్సీలకు ఇచ్చిన భూములు అని చెప్పి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పెట్టిన కేసు ఉంది. మొత్తం ఈ 6 కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ప్రభావం స్పష్టంగా ఉంటుంది. ఒక స్కిల్ కేసులో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో 17A అయినప్పటికీ కూడా మిగతా 5 కేసులకు సంబంధించి కూడా ఈరోజు రెగ్యులర్ బెయిల్ వచ్చింది కాబట్టి సుప్రీంకోర్టు కొద్ది రోజులు ఆగి తీసుకుందాం అనుకుంటుందా, లేకపోతే జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేయడంలో లేట్ అవుతుందా? సాధారణ లేట్ కాదు, ఎందుకంటే బెయిల్ గురించి కూడా వాళ్ళు పెద్ద అంత తొందరపడినటువంటి పరిస్థితి కూడా మనం గమనించాం. ఎందుకంటే దీంట్లో ప్రత్యేకించి జాతీయ స్థాయిలో జరిగే ఈ ఒక తీర్పు చెప్పినప్పుడు ఇది భారతదేశం మొత్తానికి అప్లై అవుతుంది కాబట్టి దాన్ని కూలంకషంగా చర్చించాల్సినటువంటి బాధ్యత సుప్రీంకోర్టుకు ఉంటుంది. ఎందుకంటే ఇది ఇదే సందర్భంలో లేనిపోయిన కొన్ని కొత్త సమస్యలు రావటం కానీ ఇది ఏదైతే అనుకున్నా నిజంగా అవినీతి చేసినటువంటి వాళ్ళకి రక్షణ కల్పించకూడదు అనేటువంటిది కూడా ఉన్నది కాబట్టి 17A దగ్గరకు వచ్చేసరికి పీసీ యాక్ట్ దగ్గరకు వచ్చేసరికి డెఫినెట్గా దాంట్లో రెండవ ఆలోచన లేదు. వీళ్ళు అనుమతి లేకుండా విచారణ చేసేటువంటి అధికారం లేదు కాబట్టి దాన్ని ఐపీసీ సెక్షన్స్ అప్లై కావు, వీళ్ళు కావాలని ఐపీసీ సెక్షన్స్ దీనిలో జోడించారు అనేటువంటి సుప్రీంకోర్టు అభిప్రాయానికి వెళ్ళి మొత్తాన్ని కనుక క్వాష్ చేస్తే ఒక అంగళ్ళ కేసు తప్పితే మరొక ఏ ఒక్క కేసు చంద్రబాబు నాయుడు గారి మీద ఉండదు. అన్నిటి మీద దాని ప్రభావం ఉంటుంది. ఆ తీర్పు ప్రభావం సిఐడి వాళ్ళు దాని పరిస్థితి పెట్టి వెనక్కి పోవాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ఈరోజు యాంటిసిపేటరీ బెయిల్కి సంబంధించి ముందు మధ్యంతర బెయిల్ ఇచ్చారు. మధ్యంతర బెయిల్లో ఏవైతే చెప్పారో ఆ మధ్యంతర బెయిల్లో చెప్పిన కండిషన్స్లో మీరు ర్యాలీల్లో పార్టిసిపేట్ చేయకూడదు, ఈ కేసు గురించి మాట్లాడకూడదు, ఇవన్నీ చెప్పారు. బట్ ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ వచ్చినప్పుడు కూడా ఆ కండిషన్స్ ఇంపోజ్ అవుతాయా, కంటిన్యూ అవుతాయా? అది మనం పూర్తిగా చదివితే కానీ తెలియదు. కానీ సాధారణంగా ఒక రాజకీయ నాయకుడిని, ప్రతిపక్ష నాయకుడిని నువ్వు రాజకీయ ర్యాలీలో పాల్గొనకూడదు, కేసు గురించి మాట్లాడకూడదు అనేటువంటి అంత తీవ్రమైనటువంటి షరతులు విధిస్తుంది హైకోర్టు అని నేను అనుకోను. పూర్తి తీర్పు వచ్చిన తర్వాత చదువుదాం. గతంలో అంటే ఆరోగ్యం రీత్యా వచ్చింది, అప్పుడు కూడా మధ్యంతర బెయిల్లో మొదటిసారి లేదు. తర్వాత సిఐడి వాళ్ళు పెట్టినటువంటి అప్లికేషన్లు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది. కాబట్టి ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ ఇచ్చినప్పుడు అంటే రిస్ట్రిక్షన్స్ అనే దానికి ఏంటంటే కేసులో జోక్యం చేసుకుంటాం కానీ సాక్షుల్ని జోక్యం చేసుకుంటాం, ప్రభావితం చేయటం అటువంటివి చేయొద్దని సాధారణంగా ఉండేటువంటి కండిషన్స్ ఉంటాయి తప్పితే ఒక రాజకీయ నాయకుడు నువ్వు రాజకీయ సభల్లో పాల్గొద్దు, రాజకీయాలు మాట్లాడొద్దు, సమావేశాలు చెప్పకూడదు అనేటువంటి ఎట్టి పరిస్థితుల్లోనూ అటువంటి షరతులు ఉండవని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది రాజేంద్ర ప్రసాద్ గారు చెప్తుంది. ఎందుకంటే మధ్యంతర బెయిల్ ఇచ్చినప్పుడు కొన్ని కండిషన్స్ పెట్టారు కానీ ఇప్పుడు మాత్రం ఈ పెట్టే అవకాశం లేదు అని చెప్తున్నారు. బట్ స్కిల్ కేసులో చంద్రబాబుకి ఇచ్చిన రెగ్యులర్ బెయిల్కి సంబంధించి ఇతర కేసుల మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది అని చెప్తున్నారు. దీంతో పాటు సుప్రీంకోర్టు క్వాష్ పిటిషన్కి సంబంధించి అంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లోని 17A సంబంధించి సుప్రీంకోర్టు రేపో మాపో తీర్పిస్తే మాత్రం దీనికి సంబంధించి చంద్రబాబుపై ఏదైతే 6 కేసులు నమోదై ఉన్నాయో ఈ 6 కేసులు కూడా వీగిపోయే అవకాశం ఉంది. అందుట్లో స్కిల్ డెవలప్మెంట్ కేసుతో పాటు ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంటు, అదేవిధంగా ఏపీ ఫైబర్ గ్రిడ్, ఇసుక కేసు, మద్యం కేసు, అసైన్ ల్యాండ్స్ కేసు, ఈ కేసులు మొత్తం కూడా వీగిపోయే అవకాశం ఉంది. ఒక అంగళ్ళ కేసులో మాత్రం ఆల్రెడీ అది క్రిమినల్ కేసు కావడంతో ఇప్పటికే బెయిల్ కూడా